ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది. మనసు ఉన్నది మనకే. మనం మాట్లాడతాం. కానీ ప్రపంచం మాత్రం మౌనంగా వింటుంది. ఒక మనిషి ఏ భావము లేని ఆ నిశ్శబ్దంతో యుద్ధం చేశాడు. అతని పేరు మార్సో. అతనికి జీవితం అర్థం కాలేదు. ప్రేమ, బాధ, ఆనందం ఇవన్నీ అతనికి ఖాళీ మాటల్లా అనిపించాయి. కానీ చివరికి అతను తెలుసుకున్నాడు, మరణమే నిజం. ఇదే ఆ మనిషి కథ. ది ఔట్‌సైడర్. నా అమ్మ చనిపోయిందని ఈరోజు టెలిగ్రామ్ వచ్చింది. లేదో నిన్నేమో నాకు గుర్తులేదు. ఒక చిన్న పేపర్‌లో రాసి ఉంది. అమ్మ చనిపోయింది. రేపు అంత్యక్రియలు. అంతే. నేను పేపర్ చూసి చెయ్యి కింద పెట్టాను. ఏ మాత్రం భావం లేదు. ఏడవాలనిపించలేదు. నాలో ఏదో ఖాళీగా ఉంది. అది దుఃఖమో లేదో నాకు అర్థం కాలేదు. బస్సులో వెళ్ళాను. బయట సూర్యుడు మండిపోతున్నాడు. జనం నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. నాకు మాత్రం అంతా నిశ్శబ్దంగా అనిపించింది. నా పక్కన కూర్చున్న ఒకడు ఇలా అడిగాడు, "మీ అమ్మ ఎక్కడ ఉంటుంది?" నేనిలా సమాధానం చెప్పాను, "ఫ్యూనరల్ హోమ్." ఆ తర్వాత అతను ఏమీ అడగలేదు. ఫ్యూనరల్ హోమ్‌కి చేరుకున్నాను. ఆ ముసలమ్మను చూశాను. తెల్ల చీర, పూల వాసన, నిశ్శబ్దం. అందరూ ఏడుస్తున్నారు. కానీ నాకేం అనిపించలేదు. కేవలం సూర్యుడు నా కళ్ళల్లో పడ్డాడు. మండుతున్నాడు. ఆ వెలుగు నా కన్నీళ్ళ కన్నా గట్టిగా అనిపించింది. రాత్రి మొత్తం అక్కడే ఉన్నాను. జనం చూపులు, శబ్దాలు, నిశ్శబ్దం మధ్యలో నేనున్నాను. ఎందుకో తెలియదు. కానీ ఏం అనిపించలేదు. అమ్మ గురించి ఆలోచించాలనిపించింది. కానీ మళ్ళీ సూర్యుడి వేడి గుర్తొచ్చింది. ఇది మార్సో కథ ప్రారంభం. భావాలు లేని మనిషి కథ. ప్రపంచం నడుస్తుంది. కానీ అతని మనసు మాత్రం నిలిచిపోయింది. తల్లిని మట్టిలో పెట్టిన రెండో రోజు మార్సో మళ్ళీ తన జీవితం మొదలుపెట్టాడు. అతనికి బాధ లేదు. అతను బీచ్‌కి వెళ్ళాడు. అక్కడ అతని పాత ఆఫీస్ స్నేహితురాలు మేరీ కనిపించింది. మేరీ నవ్వింది. "ఎంతకాలమైంది మార్సో" అని అంది. అతను కూడా నవ్వాడు. ఆ ఇద్దరూ సముద్రం దగ్గర కూర్చున్నారు. మేరీ జాలిగా నవ్వుతుంటే సూర్యుడు ఆమె కళ్ళల్లో మెరిసిపోతున్నాడు. మార్సోకి ఏదో కొత్తగా అనిపించింది. కానీ అది ప్రేమో లేక సౌకర్యమో అతనికి తెలియదు. సాయంత్రం వాళ్ళు సినిమాకెళ్ళారు. హాస్య సినిమా. చూసి నవ్వుకున్నారు. రాత్రి మేరీ అతని దగ్గరే ఉండిపోయింది. రేపు ఉదయం ఆమె అడిగింది, "నన్ను ప్రేమిస్తావా మార్సో?" మార్సో ప్రశాంతంగా అన్నాడు, "తెలియదు. కానీ నీతో ఉండటం నాకిష్టం." మేరీ సైలెంట్ అయింది. అతని ముఖం చూసి ఏమీ మాట్లాడలేదు. అది ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆమెకు ఇది కొత్తగా అనిపించింది. భావాలు లేని మనిషి. కొన్ని రోజుల తర్వాత మార్సో ఇంటి పక్కనే రేమండ్ అనే ఒక మనిషి నివసించేవాడు. అతను గట్టిగా మాట్లాడేవాడు. తరచూ గొడవలు చేసేవాడు. ఒకరోజు అతను మార్సోని పిలిచాడు. "మిత్రమా, నాకు సహాయం చెయ్యాలి." మార్సో అర్థం కాక అడిగాడు, "ఏమైంది?" రేమండ్ చెప్పాడు, "నా ప్రేయసి నన్ను మోసం చేసింది. ఆమెను ఒక లెటర్ రాయాలి. నువ్వు రాయగలవా?" మార్సో సరే అన్నాడు. అతను ఆ లెటర్ రాశాడు. ఒక మహిళ గుండెను తాకేలా కానీ బాధ పెట్టేలా. ఆ రోజు నుంచి మార్సో అన్నోయింగ్లీ రేమండ్ జీవితంలోకి అడుగుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి రేమండ్ దగ్గరికి వచ్చింది. రేమండ్ ఆమెను కొట్టాడు. పోలీసులొచ్చారు. మార్సో సాక్షిగా ఉన్నాడు. అతనేమీ అనలేదు. ఎందుకంటే అతనికది తప్ప సరిగ్గా తెలియదు. మేరీకి ఇది తెలిసింది. ఆమె చెప్పింది, "నువ్వు ఎందుకు రేమండ్‌ని అలా సహాయపడ్డావు?" మార్సో శాంతంగా అన్నాడు, "అతను నన్నడిగాడు. నేను చేశాను." మేరీ మళ్ళీ నిశ్శబ్దంగా అయింది. ఆమెకు అతని మనసు అర్థం కాలేదు. ఒకరోజు రేమండ్ అన్నాడు, "రా మార్సో, బీచ్‌కి వెళ్దాం. నా మిత్రుడుంది గదా అక్కడ." మేరీ కూడా వచ్చింది. వాళ్ళ సముద్రం దగ్గరికి చేరుకున్నారు. సూర్యుడు
భీకరంగా మండుతున్నాడు. దూరంలో కొన్ని అరబ్బులు కనిపించారు. వాళ్ళలో ఒకడు రేమాండ్ కొట్టిన ఆ అమ్మాయి అన్నయ్య. వాళ్ళు రేమాండ్‌ని చూసి కోపంగా ఉన్నారు. ఇది ఒక సాధారణ రోజులాగా మొదలైంది. కానీ అదే రోజు మార్సో జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోంది. బీచ్‌కి చేరుకున్న తర్వాత రేమండ్, మేరీ, మార్సో అందరూ నీటిలో తేలుతూ ఆడుకున్నారు. సముద్రం నీలంగా ఉంది. సూర్యుడు మాత్రం ఆకాశంలో మండిపోతున్నాడు. మార్సోకు సూర్యుడు చాలా ఇబ్బంది పెట్టాడు. కళ్ళల్లో కాంతి, చెమట, వేడి. అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు. దూరంలో ఇద్దరు అరబ్బులు కనిపించారు. రేమండ్‌ను ద్వేషించేవాళ్ళు. రేమండ్ కళ్ళల్లో కోపం. మార్సో అతని చేతిని ఆపాడు. వాళ్ళతో గొడవ పడకు అన్నాడు. కానీ సూర్యుడు మరింత మండుతున్నాడు. గాలి వేడి. సముద్రపు నీరు కూడా వేడిగా అనిపించింది. రేమోన్ దగ్గర తుపాకీ ఉంది. వాళ్ళు ఆ అరబ్బుల దగ్గరికి వెళ్లారు. ఒక చిన్న గొడవ. ఒక కత్తి మెరుపు. ఒక అరుపు. అంతే. వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చారు. మార్సో ఆ తుపాకీ తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి అనుకున్నాడు. రేమండ్, మేరీ వెళ్ళిపోయారు. మార్సో ఒక్కడే బీచ్‌లో నడుస్తున్నాడు. సూర్యుడు అతని ముఖం మీద కాలుస్తున్నాడు. కళ్ళల్లో మంట, చెమట, గుండె వేగంగా కొట్టుకుంటోంది. దూరంలో అదే అరబ్ తిరిగి కనిపించాడు. కత్తి మెరుస్తోంది. మార్సో దగ్గర తుపాకీ ఉంది. అతను ముందుకు అడుగు వేశాడు. సూర్యుడు అతని కళ్ళల్లో దూసుకొచ్చాడు. ఆ కాంతి, ఆ వేడి, ఆ నిశ్శబ్దం అన్నీ ఒక్కసారిగా కలిశాయి. అతని గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. తుపాకీ లేవనెత్తాడు. ఒక శబ్దం. గన్ షాట్. సూర్యుడి కాంతిలాగే గట్టిగా వినిపించింది. అతను ఒక్కసారి కాల్చాడు. కానీ సూర్యుడి వేడి తన గుండె గట్టిగా కొట్టుకోవడం ఆగలేదు. అతను మరోసారి కాల్చాడు. మరోసారి. మొత్తం 4 సార్లు. సముద్రం మళ్ళీ నిశ్శబ్దమైంది. అతను తుపాకీని చూసి నిలబడ్డాడు. తనకు ఏ భావమూ లేదు. అతను చేసినదే తనకు అర్థం కాలేదు. అదే క్షణం అతని జీవితం మారిపోయింది. అతను జైలుకు తీసుకుపడ్డాడు. ప్రపంచం ఇప్పుడు అతనిని మర్డరర్ అంటోంది. కానీ అతను మాత్రం లోపల ఆలోచిస్తున్నాడు. నేనెందుకు చేశాను? అతనికి జవాబు లేదు. అతను కేవలం చెప్పాడు. సూర్యుడు నా కళ్ళల్లో మండుతున్నాడు. ఇదే 'ది ఔట్‌సైడర్' కథలో మలుపు. ఒక సూర్యకాంతి, ఒక నిశ్శబ్దం, ఒక మనిషిని నాశనం చేసింది. మార్సో కట్టల మధ్య కూర్చున్నాడు. తుపాకీ, బీచ్, సూర్యుడు అన్నీ కేవలం గుర్తులు మాత్రమే. ఇప్పుడతను జైల్లో ఉన్నాడు. గోడలు, లోహం, నిశ్శబ్దం. ప్రతిరోజు ఒకేలా గడుస్తోంది. తనకు కొత్తగా ఏది కనిపించిందంటే ప్రతి మనిషి తాము అనుకున్న విధంగా జీవించాలి అని. కానీ ప్రపంచం అదే న్యాయం చేస్తుందా? అది అతనికి అర్థం కాదు. రోజులు మెల్లగా గడుస్తున్నాయి. తన తోడికి జైల్లో స్నేహితులున్నా అతనికి ఏమీ అవసరం లేదు. అతనికి కేవలం తాను మాత్రమే చాలు. తను మళ్ళీ ఆ బీచ్, సూర్యుడు, మేరీని ఆలోచించాడు. అందరూ తనతో ఎట్లా జాగ్రత్తగా వ్యవహరిస్తారో, కానీ ఆ నిజం ప్రపంచం ఏమనేది పక్కన పెట్టి జీవితం అంతే. అతని ఆలోచన ఇలా మళ్ళీ వస్తుంది. మనం భయపడేది మృతితో. కానీ నిజానికి జీవితం మాత్రమే. తప్పు చేసినందుకు అతన్ని తీర్పు కోసం కోర్టుకు తెచ్చారు. ప్రతి వ్యక్తి అతన్ని చూస్తున్నాడు. రేమోండ్, మేరీ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మానవులు అతని మనసును కూడా చూస్తున్నారేమో. కానీ నిజమేమిటంటే అతను సూర్యకాంతిని మాత్రమే గుర్తు చేసుకుంటున్నాడు. కోర్టులో అడిగారు. "నువ్వెందుకు చేశావు?" అతను సమాధానం ఇలా ఇచ్చాడు. "సూర్యుడు నా కళ్ళల్లో గట్టిగా మండుతున్నాడు." ప్రతి ఒక్కరి ముఖం భయంతో, కోపంతో, ఆశ్చర్యంతో నిండిపోయింది. కానీ అతనికేమైనా బాధ లేదా? లేదు. అతను నిజంగా ప్రశాంతంగా ఉన్నాడు. రోజులు గడిచాయి.
తుపాకీ, బీచ్, సూర్యుడు, జీవితం అన్నీ అతని మనసులో కలిశాయి. మార్సోకు తెలిసింది ప్రపంచం ఎల్లప్పుడూ మనల్ని అర్థం చేసుకోదు. ప్రేమ, న్యాయం, జీవితం, మరణం అన్నీ కేవలం మనకి గుర్తు చేసే పదాలు. అతను నవ్వాడు. ఎందుకంటే చివరికి అతనికి ఒక నిజం తెలుసు. మరణం భయం కాదు. జీవితం అంతే. మరియు అది స్వీకరించాలి. ఇది మార్సో అంతిమ భావం. అతను ఖచ్చితంగా తెలుసుకున్నాడు. ప్రకృతి, సూర్యుడు, సముద్రం అన్నీ అతని పక్కన ఉన్నాయి. ప్రపంచం తనను న్యాయం చేయకపోవచ్చు. కానీ అతను తన మనసులో శాంతి పొందాడు. మార్సో చివరి రోజు కోసం జైలులో కూర్చున్నాడు. గోడలు, లోహం, నిశ్శబ్దం. ప్రతి వస్తువు అతని దృష్టిలో కొత్తగా ఉంది. తన జీవితాన్ని తీరుస్తున్న సూర్యకాంతి గుండె వేగంగా కొట్టుకోకపోవడం. అతని అంతిమ శాంతి కోసం సిద్ధమైపోయాడు. మార్సో ఆలోచించాడు. ప్రపంచం ఎప్పటికీ మనం ఆశించే విధంగా నడవదు. ప్రేమ, న్యాయం, జీవిత విలువలు అన్నీ మనమిచ్చే అర్థం మాత్రమే. కానీ జీవితం చాలా సింపుల్. నిజానికి ప్రతిరోజు, ప్రతి సూర్యకాంతి, ప్రతి శ్వాస, ప్రతి క్షణం మాత్రమే నిజం. తన కోసం ఎవరూ ఏడవడం లేదు. కానీ అది అతనికి ముఖ్యం కాదు. ఎందుకంటే అతను తన లోపల శాంతిని పొందాడు. ప్రకృతితో, సూర్యుడితో, సముద్రంతో అతను కలిసిపోయాడు. అతనికి తెలుసు మరణం భయం కాదు. అది జీవితం యొక్క ఒక భాగం మాత్రమే. తన మనసులో ప్రశాంతత ఉంది. తన తుది క్షణానికి సిద్ధంగా ఉన్నాడు. అతను నవ్వాడు. ఎందుకంటే చివరికి అతనికి నిజం తెలిసింది. ప్రపంచం న్యాయం చేయకపోవచ్చు. కానీ నేను స్వతంత్రంగా శాంతిగా ఉన్నాను. మార్సో చివరి శ్వాస తీసుకున్నప్పుడు సూర్యకాంతి అతని ముఖాన్ని మెల్లగా స్మరించింది. అది తానెప్పుడూ అనుభవించని మెల్లి కాంతి. అతను ఆ కాంతిలో మిగిలిపోయాడు. ప్రశాంతిగా, నిశ్శబ్దంగా, ఒక ఔట్‌సైడర్‌గా.